హాయ్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే స్పర్మ్స్ మాఫియా హైదరాబాద్లో. అసలు ఎంత పెద్దగా ఈ మాఫియా అయితే నడుస్తూ ఉందో, చాలామంది రైడ్స్ చేస్తే 100% దొరికిపోతారు. ఈ స్పర్మ్స్ మాఫియా అనేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ స్పర్మ్స్కి డోనర్స్ ఉంటారు. అంటే 1000 దగ్గర నుండి 10,000 దగ్గర వరకు, 10,000, 20,000, 30,000 వరకు కూడా కాస్ట్లు ఉన్నాయి. అది వచ్చేసి స్పర్మ్ డోనర్ చేస్తే ఇంత అని ప్రైస్ ఫిక్స్ చేస్తారు. ఎవరికైతే పిల్లలు పుట్టలేరో, ఏ దాంపత్యానికైతే పిల్లలు లేరో వాళ్ళకు వచ్చేసి, లేదంటే ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్లో కావచ్చు, ఈ ఈ భర్త భార్య వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలు అయ్యే అవకాశాన్ని కల్పిస్తారు వాళ్ళు. ఈ ప్రొసీజర్ ఓకే, మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అది ఒక పేరు అయితే వచ్చారు. వాళ్ళకి ఏంటంటే భర్తది స్పర్మ్స్ ఇవ్వకోకుండా వేరే వాళ్ళవి స్పర్మ్స్ అయితే ఇచ్చారు. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఒక 2 ఇయర్స్కి అట్లా ఏమొచ్చేసి లుకేమియా వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది. అప్పుడు డౌట్ వస్తే వీళ్ళు డిఎన్ఏలు అన్నీ చెక్ చేస్తే అసలు ఆ బేబీకి ఈయనకి మ్యాచ్ అవ్వడం లేదు. సో అప్పుడు కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి మాఫియాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. కొంతమంది బయటికి రావడం లేదు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో వీటి గురించి కంప్లీట్గా నేను వీడియో చేశాను. ఏ విధంగా మాఫియా జరుగుతుంది, ఏ సెంటర్లో జరుగుతుంది అనేది నేను కంప్లీట్గా మీకు వీడియో అయితే అప్డేట్ చేస్తాను. ఆ వీడియో చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీకు డైలీ అప్డేట్ కావాలంటే ప్రసాద్ టాక్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనిపిస్తే, మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే ఎవరికైనా ఉంటే కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.